शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। శని సంచారము 26 జూలై 2026 ఆదివారం రాత్రి 1 గంట నుండి 10 డిసెంబర్ 2026 గురువారం రాత్రి తెల్లవారుజామున 5:30 మధ్య కాలంలో శని గ్రహము వక్రరీత్యా మీనరాశిలో సంచరిస్తున్నాడు కనుక సాధారణ సంచారంతో పోల్చినట్టయితే వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో ద్వాదశ రాసుల వారికి విభిన్నమైనటువంటి గోచార ఫలితాలు ఉంటాయి. సహజంగా శని వక్రరీత్యా సంచారము, రుజుమార్గంలో సంచారము అనేటువంటివి 2 రకాల సంచారాలు మనకు శాస్త్రంలో గణిత భాగంలో చెప్పబడి ఉన్నాయి. అయితే వక్రరీత్యా శని సంచారము అని అంటే వెనుకకు నడవడము అని అర్థం కాకుండా మనము భూమిపై నుండి చూసినట్టయితే శనైశ్చరుడు వెనుకకి నడుస్తున్నట్టుగా మనకు అగుపిస్తాడు, అంటే కనబడతాడన్నమాట. ఇది ఖగోళ పరంగా సూర్యుడికి కొన్ని డిగ్రీల సమీపంలో శనైశ్చరుడు వచ్చినప్పుడు ఇలాంటి వీక్షణ మనకు కలుగుతుంది. అయితే దాని ఫలితము భూమిపైన ఉన్నటువంటి వారికి, మానవులందరికీ కూడాను విభిన్నమైనటువంటి ఫలితాలు, అంటే రుజుమార్గంలో సంచరిస్తున్నటువంటి శని కంటే కూడాను వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు ఇస్తాడు అనేటువంటిది మనకు జ్యోతిష్ శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. గనక ఈ వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి శని యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మేషరాశి జాతకులకు శనైశ్చరుడు మీనరాశిలో వక్రరీత్యా సంచరిస్తున్నటువంటి సమయంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. మేషరాశి జాతకులకు మీనరాశిలో శనైశ్చరుడు సంచరిస్తున్నటువంటి సమయము అనంటే ద్వాదశ స్థానంలో సంచారం అన్నమాట. ద్వాదశ స్థానంలో వక్రించి సంచరిస్తున్నాడు, అంటే కొంత ఏకాదశ స్థానంలో సంచరించేటువంటి ఫలితాలను కూడాను ఈ మేషరాశి వారికి శని మూలకంగా కలుగుతాయి. కాబట్టి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి అనే విషయాన్ని గనక మనం చూసినట్టయితే, వక్రరీత్యా ద్వాదశ స్థానంలో సంచారం మూలకంగా కొంత ఖర్చులు మట్టుకు పెరుగుతాయి. కొంత నియంత్రణలో ఉన్నట్టయితే మీరు పొదుపు చేసుకునేటువంటి అవకాశం బాగా ఉంటుంది. గతంలో నిలిచిపోయినటువంటి పనులు మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతలు ఆఫీసులో పొందేటువంటి అవకాశం కూడాను ఉంది. ఇక ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఆఫీసులో ప్రమోషన్ ఆలస్యంగానైనా కూడాను పొందేటువంటి అవకాశం కూడాను ఉంది. ప్రభుత్వోద్యోగులు వారికి నియమించినటువంటి నియమ నిబంధనలకు లోనై వర్క్ చేసుకున్నట్టయితే మీకు సత్ఫలితాలు పొందుతారు. ఇక ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి, కార్పొరేట్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి వారికి కూడాను పని భారం పెరుగుతుంది. అయినప్పటికీ కొంత అనుకూలత గోచరిస్తుంది. ఇక వ్యాపారాల విషయం ఆలోచించినట్టయితే పెద్ద మొత్తంలో మీరు పెట్టుబడులు పెట్టేటువంటి సమయంలో కొంత ఆలోచించడం అవసరము. పూర్వము ఇచ్చినటువంటి బాకీలు
వసూలవుతాయి, నెమ్మదిగా వసూలవుతాయి. ఇకపోతే విదేశీ ప్రయాణాల కొరకై ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగుతూ ఉంటాయి. ఇక వ్యవసాయదారుల విషయం ఆలోచించినట్టయితే ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పంటల విషయం లోపల, వ్యవసాయ సాగుబడి భూములకై మీరు చేసేటువంటి నీటి విషయం లోపల కానివ్వండి, విత్తనాలు వేసే విషయం లోపల కానివ్వండి, మీకు కొంత ఖర్చులు పెరిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. వీటిని నియంత్రణ చేసుకున్నట్టయితే మీరు సంతృప్తిగా ఉంటారు. ఇక విద్యార్థులు చదువుకునేటువంటి వారి విషయం ఆలోచించినట్టయితే మీరు మనస్ఫూర్తిగా ఏకాగ్రతతో చదివినట్టయితే పోటీ పరీక్షల్లో మీరు విజయాన్ని పొందేటువంటి అవకాశము ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఇక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్లకు, చదువు పూర్తి చేసుకొని ఉద్యోగ నిమిత్తమై ఇంటర్వ్యూలకు వెళ్తూ ఉన్నటువంటి వాళ్లకు ఆలస్యంగానైనా కూడాను మీకు అనుకున్నవి సాధించే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక వివాహ ప్రయత్నాలలో కొంత ఆలస్యం గోచరిస్తుంది, అయినప్పటికీ మీకు అనుకూలత కలుగుతుంది. ఇక దంపతులు భార్యాభర్తల విషయం లోపల కొంత సహనం అవసరము. ఈ సమయంలో కుటుంబం లోపల పెద్దల యొక్క సలహాలను మీరు తూచా తప్పకుండా పాటించినట్టయితే సత్ఫలితాలను పొందుతారు. సంతాన విషయంలో చాలా రోజుల నుండి ప్లానింగ్లో ఉన్నటువంటి వాళ్లకు ఈ మధ్య కాలంలో, అంటే వక్రించినటువంటి శని మూలకంగా మీకు కొంత మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మట్టుకు మీరు శ్రద్ధ చూపాలి. వర్క్ లోడ్ పెరగడం మూలకంగా మీరు సహజంగా నిర్లక్ష్యం చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యాన్ని ఓవర్లుక్ చేయకుండా ఉండడము ఈ సమయంలో చాలా అవసరము. కోర్టు వ్యవహారాలలో మీకు స్లోగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. కళారంగంలో ఉన్నటువంటి వాళ్లకు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు మళ్ళీ మంచి అవకాశాలు గోచరిస్తున్నాయి వక్రరీత్యా శని సంచారం మూలకంగా. రాజకీయంలో ఉన్నటువంటి వారికి కూడాను అనుకూలత కలుగుతుంది. ఇక వక్రిస్తూ మీనరాశిలో సంచరిస్తున్నటువంటి శనీశ్వరుడు తృతీయ దృష్టితో చూడడం మూలకంగా మనకు ఆర్థికపరమైనటువంటి వ్యవహారాలలో కొంత క్రమశిక్షణ అవసరము అనేటువంటి విషయము మనకి ఇక్కడ తెలుస్తుంది. ఇక 7వ దృష్టితో ఆ శని యొక్క వీక్షణ మూలకంగా దాంపత్యం లోపల కానివ్వండి, వ్యాపారంలో భాగస్వాములతో కానివ్వండి, కొంత ఆచితూచి ఉండడము చాలా అవసరము. ఇకపోతే మనం చేసేటువంటి పనుల లోపల కొంత ఆలస్యము గోచరిస్తుంది కనుక మన వైపు నుండి ఎఫర్ట్స్ పెట్టడం చాలా అవసరము అనేటువంటి ఈ విషయాలు ఈ మీనరాశిలో వక్రీస్తూ సంచరిస్తున్నటువంటి శనీశ్వరుడి మూలకంగా మేషరాశి జాతకులకు కలుగుతాయి. ఈ ఫలితాలను దృష్టిలో పెట్టుకొని మీరు పనులు చేసుకున్నట్టయితే చాలా విషయాలలో మంచి ఫలితాలను పొందే అవకాశము ఉంది. శనీశ్వరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనీశ్వరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనీశ్వరుడికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూల మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి.
హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం. శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నటువంటి సమయంలో ఆయా రాసుల వారికి గోచార రీత్యా 1, 2, 4, 5, 7, 8, 9, 10, 12 స్థానాలలో ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. కాబట్టి శనైశ్చరుడి నిమిత్తమై కొన్ని పరిహారాలు చేసుకోవడము, మన పరిధిలో ఉన్నంత వరకు ఆలోచన విధానంతో ముందుకు వెళ్ళడము, సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడము, ఆత్మవిశ్వాసంతో ఉండడము చాలా ముఖ్యమైనటువంటి పనులు. కాబట్టి పరిహారము మనము ఏం చేసుకోవాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై మనం చేయవలసినటువంటి కర్తవ్యం ఏంటి అని అంటే, మీరు ప్రతినిత్యం కూడాను శనైశ్చరుడికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని జపించండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఆంజనేయ స్వామి మూలకంగా, హనుమత్ దర్శనం మూలకంగా మీ లోపల ఒక ధైర్య సాహసాలను మీకు ఆ భగవంతుడు ఇస్తాడు. కనుక ప్రతినిత్యం కూడాను ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దర్శించుకోండి. తద్వారా శనైశ్చరుడి మూలకంగా సంభవించేటువంటి దుష్పరిణామము మీకు దూరమవుతుంది. ఇవి చేసినట్టయితే శనైశ్చరుడు మీనరాశిలో వక్రించి సంచరిస్తున్నప్పటికీ మీ లోపల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసమే అన్నిటికీ మూల కారణం కనుక అది ఉన్నట్టయితే మనోబలం, బుద్ధి బలం, శారీరక బలం ఇవన్నీ కూడాను హనుమత్ దర్శనం మూలకంగా, హనుమంతుణ్ణి స్మరించడం మూలకంగా మీకు కలుగుతుంది గనక ఇది చెయ్యండి. తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. శుభం.